అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత మహానేత ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. నిజంగా ఈ తెలుగు గడ్డపై ఆ మహానుభావుడు నడియాడిన ఈ పుణ్యభూమిపై ఈరోజు జయంతిని జరుపుకోవటం సంతోషకరమే. అయినా అంతటి మహానుభావుడు మన నుంచి దూరం అవటం చాలా విచారించదగ్గ విషయం. సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థానం ఏర్పరచుకుని తన పాలనతో ప్రజలకి సువర్ణయుగాన్ని చూపించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నదాతల ఆర్తి తీర్చి అపర భగీరథుడిగా పోలవరం ప్రాజెక్టుకి నడుం కట్టిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆడబడుచులకి అందలం ఎక్కించి మహిళలను మహారాణులు చేయాలనే సంకల్పాన్ని ముందుకి నడిపించిన మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో మహిళామణులకి ఉన్నత స్థానాన్ని ఇచ్చిన మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం దండగా అనే ప్రబుద్ధిలో ఉన్న ఈ రాష్ట్రంలో రైతులను వెన్ను విరిచి ఆ వ్యవసాయాన్ని కుదేలు చేసిన పరిస్థితుల్లో వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించి రైతన్నకి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి రైతు భరోసాలను ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీలను ఇచ్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అని నిరూపించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహనీయుడు జయంతిని ఈరోజు జరుపుకోవటం వాడవాడలా కూడా మనం ఒక రైతు బాంధవుడిగా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నాం. మనకు దూరమై దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. విధి నల్లమల రూపంలో నల్లతాచై కాటేసి పావురాలి గుట్టపై మనని ఆ మహనీయుడి ఆత్మని తనలో ప్రకృతి ఐక్యం చేసుకున్నా కానీ ప్రతి గుడిలో కూడా తెలుగువారి గుడిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థానం ఏర్పరచుకుని చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎంతోమంది నాయకులు వస్తుంటారు వెళుతుంటారు, కానీ ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది కొంతమంది మాత్రమే. అటువంటి మహనీయుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రథమ స్థానం రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని పేదవాడి గుండె చప్పుడు నిలబెట్టాలని ఆరోగ్యశ్రీ సృష్టికర్త ఆయన. మహిళలకి ఉన్నత స్థానం కల్పించి వాళ్ళ అందలం ఎక్కించిన ఘనత ఆయనది. రైతుల సౌభాగ్యం కోసం నిరంతరం పోరాటపడిన శ్రామికుడు. రాష్ట్రాన్ని పచ్చతోరణం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులతో ముందుకురికిన అపర భగీరథుడు. అటువంటి మహనీయుడి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తిని ఎప్పుడూ ఇలాగే తలుచుకుంటాం. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారం ఉన్నా లేకపోయినా గతంలో 10 ఏళ్ళు అధికారంలో లేమండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్ళు అవుతున్నా 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం అప్పట్లో. ఇప్పుడు మరో 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటాం, ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కడ ఉన్నా కానీ ప్రజల తరపున ప్రజా సంక్షేమం కోసం ప్రజల కొరకు ఎప్పుడు పోరాడటానికి సిద్ధంగా ఉంటాం. మంచిది చేస్తే ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాము. ఏ పార్టీ అయినా అధికార పార్టీ అయినా మంచి పని చేస్తే అండగా ఉంటాం, కానీ చెడు పని చేస్తే మాత్రం వ్యతిరేకిస్తాం. ఎప్పుడు ప్రజల తరపున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా విజయపదంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.